అనుకూలంగాను మన పైన ఎప్పటికీ కూడా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి ఈ విశ్వావసు నామ అంతా కూడా సంతోషదాయకం. విశ్వావసు అనేటువంటి పేరు గంధర్వులలో ఒకరికి. గంధర్వుడు ప్రజల మధ్య సఖ్యతను ఇచ్చేటువంటి వాడు గంధర్వుడు. ఆయన పేరు విశ్వావసు. కాబట్టి అంతా కూడా సంతోషదాయకంగా ఉంటుంది విశ్వావసు సంవత్సరం అంతా కూడా. ఈరోజు ఆదివారం రోజు మనము ఆరంభించుకున్నాం. కాబట్టి రవి హోరతో ప్రారంభమయ్యేటువంటి రోజు కనుక వాడు క్షత్రియుడు రాజ్యపాలన చేసేటప్పుడు. కాబట్టి తన యొక్క క్షాత్ర ధర్మాన్నంతా కూడా నెరవేరుస్తూ ఉంటాడు సూర్యుడు. ఇక మనం ఆ సూర్యుడిని పాపగ్రహాలలో తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగినా అధర్మం జరిగినా దానిని వెంటనే ఖండించి సక్రమ మార్గంలో చేసేటువంటి వాడు పాపం అంతా కూడా. పాపం ఎక్కడ ఉన్నా కూడా దాన్ని ప్రక్షాళన చేసేటువంటి వాడు అన్యాయంగా అధర్మం అంతా కూడా. కాబట్టి గొప్పనైనటువంటి రాజ్య పాలన చేసేటువంటి వాడు, ఒక యోగ్యత కలిగినటువంటి వాడు ఈనాటి సంవత్సరానికి అధికారిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వావసు సంవత్సరం అంతా కూడా ప్రజలు అందరూ ఆనందదాయకంగా ఉంటారు. మనకు అనేక రకమైనటువంటి ఈ పరమాణాలు ఉన్నాయి. రవి సూర్యగ్రహణాన్ని బట్టి మనము సౌరమానం అని చెప్పేసి రవి సంచారాన్ని ఒక్కొక్క రాశిలో ప్రవేశించినటువంటి రవి సంచారాన్ని బట్టి ఆ యొక్క చేసే గణన ఏదైతే ఉందో దాన్ని మనము సౌరమానం అని చెప్పేసి అంటాం. అదేవిధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి చేసేటువంటి గణన ఏదైతే ఉందో దాన్ని బాహస్పత్యమానం అని చెప్పాం. ఈ బాహస్పత్యమానం అంతా కూడా సాధారణంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మన దక్షిణ భారతదేశంలో కూడా సౌరమానాన్ని తమిళనాడు కేరళ ప్రాంతాల్లో కూడా ఈ రవి గమనాన్ని బట్టి వాళ్ళు గణన చేస్తూ ఉంటారు. ఇక సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చంద్రుడు 27 నక్షత్రాలతో చేసేటువంటి గమనాన్ని బట్టి చంద్ర గమనాన్ని బట్టి చేస్తుంటారు కనుక మనం ఉపయోగించేదంతా కూడా చాంద్రమానము. చాంద్రమానాన్ని ఉపయోగిస్తూ మనం గణన చేస్తూ చంద్ర గమనాన్ని బట్టి గమనం చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం మనకు నిన్నటి రోజు అమావాస్య. ఆ గ్రహాల మధ్య అంతర్కలహాలు ఉంటాయి. కాబట్టి ఆ నక్షత్ర కూటమి యొక్క ప్రభావము ఈ సంవత్సరము చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ నక్షత్ర కూటమి అమావాస్యలో చేరడంతో అక్కడ చంద్రుడి యొక్క ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ చంద్రుడి యొక్క ప్రభావం తగ్గిపోవడం చేత జల ప్రమాదాలు ఎక్కువగా ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రాణ నష్టము, జల నష్టం ఎక్కువగా అవుతుంది ఈ సంవత్సరము ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం చేత. దాంతో పాటు ఆ చంద్రగ్రహణం లోపల నియమాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని చక్కగా అందించేటువంటి వాడు శనీశ్వరుడు. కాబట్టి మనం ఎంత చక్కగా చూసినా కూడా మనకు న్యాయంగా ధర్మంగా ఇచ్చేటువంటి వాడు శనీశ్వరుడు కనుక ఎక్కడ అధర్మం ప్రబలుతుందో, ఎక్కడ అన్యాయం ప్రబలుతుందో ఆ ప్రాంతం లోపల జననష్టం ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలు, అదేవిధంగా కాశ్మీర ప్రాంతం లోపల ఈ సంవత్సరం ఆటంకవాదుల యొక్క తీవ్రవాదుల యొక్క ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉంది.
ఇంకా భూకంపాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా జన నష్టము ప్రాణ నష్టం ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా జల ప్రమాదాలు తమిళనాడు బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రాణ నష్టము జన నష్టము సునామీల ద్వారా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా తగినంతగా వర్షాలు పడతాయి కనుక మనము పొందుపరచుకోవాల్సినటువంటి నీటిని నిలుపుకోలేక బదిలీ చేసే పరిస్థితి ఏర్పడంతో ఆ విధంగా కూడా జల ప్రవాహాలు ఏర్పడేటువంటి ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రబలమైనటువంటి వ్యాధులు కూడా ప్రభుత్వం ఉంటాయి ఈ శస్త్రగ్రాహం యొక్క ప్రభావం చేత. ఇదంతా కూడా కేవలం ఎక్కడైతే అన్నం ఎక్కువగా ఉంటుందో అక్కడ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంతా కూడా మిగతా ప్రాంతాలంతా కూడా ప్రజలందరూ అన్యోన్యంగా ఉంటారు. ఈ సంవత్సరానికి రాజు రవి కనుక అన్యోన్యమైన ఈ సంవత్సరము రాజు రవి చేత క్షత్రియులలో ఉండేటువంటి సాధారణంగా ఉండేటువంటి లక్షణం ఏమిటంటే రాజులకు ఆధిపత్య కోరుకుంటుంది. రాజ్యాన్ని విస్తారం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ప్రభావం విస్తారం చేసుకోవాలి అని. కాబట్టి ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళ మధ్య వాళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచుకోవడం కోసమని, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసమని కొన్ని ఉద్దేశపూర్వకమైనటువంటి కలహాలు కలిగేటువంటి అవకాశం ఉంది అక్కడ. ఇంకా ఈ సంవత్సరము రాజు అయినటువంటి రవి యొక్క వాహనం గజం ఏనుగుంది. గజారుడే రాజు రవి గజారుడు వాహనంగా ఏనుగుకి ప్రయాణం చేస్తున్నాడు కనుక గజారుడుగా ఉన్నాడు కనుక గజారుడు ఉండడం చేత ఏనుగు సాత్వికమైనటువంటి జంతువు, చాలా సున్నితమైనటువంటి జంతువు ఏనుగు కనుక సుభిక్షంగా ఉంటారు. అందరూ కూడా క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అనేకమైనటువంటి శుభాలు కలిగేస్తారు. మేఘాల సకాలంలో సువృష్టిగా వర్షాలు పడతాయి. చాలా చక్కగా వర్షాలు పడతాయి. సంవత్సరం అంతా కూడా వర్షాలు చక్కగా పడడం చేత పంటలు సమృద్ధిగా పడతాయి. రాజు రవి ఎరుపుదనానికి చిహ్నాన్ని చూపిస్తుంది కనుక ఎర్ర నేలలో పండేటువంటి పంటలు ఎక్కువగా సమృద్ధిగా పడతాయి. అదేవిధంగా ఎర్రమైనటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి క్షేమ ఆరోగ్యం సుభిక్షం మనకు వర్షాలు చక్కగా పడాలి అంటే చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండాలి. సముద్రాల లోపల చంద్రుడు, తద్వారా ఆ ఆటుపోటులతోటి రాజకీయాన్ని కూడా జల కళతోటి పుష్కరంగా నిండు కుండలాగా కనబడుతూ ఉంటాయి, వహిస్తూ ఉంటాడు. కాబట్టి పాడి పరిశ్రమలు పాలు పెరుగు పడి పడడం చేత పంటలన్నీ కూడా సమృద్ధిగా పండడం చేత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి చింతలు లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా
ఇక ఈ సంవత్సరం సేనాధిపతి శని ఉన్నాడు. సైన్యాధిపతి అంటే సైన్యాధిపతి ఎప్పుడు ఏం చేస్తాడు? ఎక్కడైనా సరే అధర్మం కానీ అన్యాయం కానీ కలిగితే దాన్ని ఇచ్చేటువంటి దాన్ని నిర్మూలించేటువంటి వాడు శనీశ్వరుడు కనుక ఈ శని యొక్క ప్రభావం చేత సైన్యాధ్యక్షం రావడం చేత అధర్మినో పాస్పేనాయినా పాపంలో నరా పరస్పరం శుభకృతస్సేనాధిశేషనీశ్వర. ప్రభువులందరూ కూడా అంటే పాలన చేసేటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అధర్మ మార్గంలో నడవడం కోసమని అన్యాయం చేయడం కోసమని ఎలాంటి ప్రయత్నాలు చేయరు. వాళ్ళంతా కూడా ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అనేటువంటి దిశగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం వరకు అధర్మపరమైనటువంటి అన్యాయమైనటువంటి చేసేటువంటి పనుల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా దేశాల్లో వీళ్ళ మధ్య ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక పూర్వదశాధికారి బుధుడు మధ్యవృత్తి మందసస్యం మేఘావాతేన పీడిత ప్రసంతి మనుజావిత్యం బుధే సస్యాధిపతి. బుధుడు వాయువు సంకేతం, వాయుతత్వం కలిగినటువంటి వాడు బుధుడు. కాబట్టి వర్షాలు సుదృష్టిగా పడినప్పటికీ కూడా తద్వారా మేఘాల యొక్క గాలులు ఎక్కువగా ఉంటాయి. చల్లటి గాలి తీవ్రత ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆ యొక్క మేఘాల వాయువుల యొక్క పీడన చేత ప్రజలందరూ కూడా భయపడి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. ఇక అపర సస్యాధిపతి బుధుడు సువృష్టి సర్వదేశేషు సమృద్ధాక్షణకామయ రక్త భూమిస్తు పరిధ పూర్వ సస్యాధిపేయుడా. ఈ సంవత్సరం సమస్తమైనటువంటి పంటలకు కూడా అధిపతి బుధుడు ఉన్నాడు. బుధుడు జనమైనటువంటి రంగుకు చిన్నగా సూచిస్తున్నాం మనం. కాబట్టి ఎర్రని నేలలో ఎక్కువగా పంటడం, ఎర్రనైనటువంటి ధాన్యాలు ఎక్కువగా పండడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం. ముఖ్యంగా ముందు కలిగినటువంటి ధాన్యాలు ఎక్కువగా పండడం, కందులు ఎక్కువగా పండడం, ఎర్ర నేలలో పడేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఎర్ర జొన్నలు కానీ వాటి ఎక్కువగా పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. పరంతి శోగధాన్యాని ధాన్యాని రక్త భూమిస్తు హరిత భూమి ధాన్యాధిపేసతి. పంటలు విశేషంగా పండుతాయి ఈ సంవత్సరం. ఎర్ర నేలలో కూడా ఎర్రటి పంటలు దానంగా పడతాయి ఈ సంవత్సరం. ఇక అధ్యాధిపతి రవి ఉన్నాడు. అనంత
అధిపతి. జనుల లోపల రవి గ్రంథాన్ని రాజు అన్యాయం చేత అధర్మం ఎక్కడైతే ఉంటుందో దాన్ని కట్టించి వేస్తాడు అని చెప్పేసి అన్యాయాన్ని అధర్మాన్ని ముందుకు సాగనివ్వడం. కాబట్టి తద్వారా ఎక్కడైతే ప్రజలు అన్యాయం చేసేవాడు ఉన్నారో, అధర్మం చేసేవాడు అధర్మవంతులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా భయము, జనాల్లో భయం అనేది కలుగుతుంది. జాగ్రత్త పడేటువంటి అవకాశం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా వర్షాలు చక్కగా పడతాయి ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం పశుపాలకులు ఎవరు ఉన్నారు? ఎప్పుడు మృత్యు కారకుడు. అలాంటి మృత్యు దేవత అయినటువంటి ఎవడు పశువుల అధిపతిగా ఉన్నాడు, పశుపాలకుడుగా ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ఈ పశుపాలకుడుగా ఎవడు చేత పశువుల యొక్క నష్టం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. కొన్ని పశువులు వారి యొక్క క్షీణించడం చేత తద్వారా పాల ఉత్పత్తులు కూడా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక అంతేకాకుండా స్థానరక్షకుడు కూడా ఎవడే ఉన్నాడు. కాబట్టి స్థానరక్షకుడు ఎవరు అంటే పశువులకు అదేవిధంగా జనాలకు కూడా ఎక్కువగా పశువులు గ్రాసం కొరత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువగా వర్షాలు పడడం మీద అంతా కొట్టుకోవడం ఉంటుంది. తద్వారా పశువులకు గ్రాసం తక్కువగా లభించే అవకాశం కూడా ఉంది. ఇక ఈ సంవత్సరం మొత్తాన్ని చూసుకుంటే 40 స్థానాల లోపల 25 స్థానాలు పాపగ్రహాలకు ఆధిపత్యం ఉంది. 15 స్థానాలకు మాత్రమే శుభగ్రహాల యొక్క ఆధిపత్యం ఉంది. కాబట్టి పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం చేత జనులందరూ కూడా పాప కర్మలు చేయడం కోసమని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా పాప కర్మలు చేసేటువంటి వాళ్ళు, వితండవాదాలు చేసేటువంటి వాళ్ళు, నాస్తిక వాదం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ప్రవృత్తూ ఉంటారు, అధికమవుతూ ఉంటారు. అంతా కూడా ప్రజలంతా కూడా ఈ పాప కర్మ యొక్క ప్రభావం చేత స్వార్థ చింతన అనేది ఎక్కువగా అయిపోతుంది. రాజనీతి తద్వారా సమాజ శ్రేయస్సు ఏదైతే ఉందో, సమాజ అభివృద్ధిగా సమాజ శ్రేయస్సును కోరేటువంటి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తగ్గిపోయి స్వార్థ చింతన అనేది సత్కార్యాలు చేసుకోవడం, స్వార్థ చింతన నేను బాగుంటే చాలు అన్నటువంటి ఒక ఆలోచన ధోరణిని అందరూ కూడా అవలంబించుకుంటారు ప్రజలంతా కూడా. ఇక ఈ సంవత్సరము పడేటువంటి వర్షం ఏదైతే మేఘం ఏదైతే ఉందో ఆ మేఘానికి పేరు కాలనామక అనేటువంటి మేఘము. తద్వారా వర్షం కురుస్తూ ఉంటుంది మనకు. ఈ వర్షాలు అనేటువంటి మనకు అందులో 7 భాగాలు సముద్రాల్లో పడుతున్నాయి. 6 భాగాలు పర్వతాలు అటవీ ప్రాంతంలో పడుతున్నాయి. కేవలం 2 భాగాలు మాత్రమే భూమిపైన వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ 2 భాగాలు వర్షాలు పడ్డా కూడా జల సమృద్ధిగా ఉంటుంది. ప్రాజెక్టులన్నీ కూడా నిండుతాయి. నదులన్నీ పుష్కలంగా ప్రవాహంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అనేకమైనటువంటి నదుల యొక్క ప్రక్షాళన చేపట్టడం జరుగుతుంది, శుభ్రపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం సముద్రం పేరు ఏదైతే కానీ ఏ సముద్రంలో అయితే వర్షాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయో ఆ సముద్రంలో ఉత్పన్నమయ్యేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ సముద్రం పేరు నది సముద్రము. ఆ నది సముద్రంలో వర్షాలు ఎక్కువగా ఉండడం వర్షాలు పడుతూ ఉంటాయి. దానిలో మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంతో సువృష్టి అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క నది సముద్రం చేత మనకు వర్షాలు చక్కగా పడుతూ ఉంటాయి.
చూసుకోవాలి. ఎందుకు అంటే ప్రస్తుతం మన కనబడేటువంటి ఇవన్నీ కూడా సముద్రాలుగా పిలిచేవన్నీ కూడా సగరుల చేత తప్పడం చేత ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా తద్వారా ఏర్పడినటువంటి సాగరాలు ఇవన్నీ కూడా. కాబట్టి సగరుల ద్వారా ఏర్పడిన కాబట్టి సాగరాలు మాత్రమే తెలియాలి. మనకు సప్త సముద్రాల్లో నిర్ణయం ఉంటాయి. మన మహాసంకల్పంలో కూడా వస్తూ ఉంటుంది సప్త సముద్రాల్లో. ఆ సప్త సముద్రాల్లో భాగంగానే మనకు క్షీరబ్రహ్మ అనంత శైలైనటువంటి ఆ శ్రీమన్నారాయణ పాల సముద్రంలో శయనించి ఉంటాడని చెప్పుకుంటాం. క్షీరసాగరం, క్షీర సముద్రం, నది సముద్రం, ఈ విధంగా మనకు 7 రకమైన సముద్రాలు ఉన్నాయి. అందులో భాగంగా సముద్రము, నది సముద్రంలో ఈ సంవత్సరము మేఘాలు ఏర్పడడం చేత సువృష్టిగా మనకి ఎంతైతే వర్షం పడాలో, ఎంతవరకు వర్షం పడాలో అంత వర్షం మనకు అందిస్తుంది మేఘాలన్నీ కూడా. ఇక ప్రభావం చూపించేటువంటి అందులో ఉద్వాహ అనేటువంటి వాయువు ఈ సంవత్సరం మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రకృతి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ ఉద్వాహ అనేటువంటి వాయువు వీళ్ళ మీద అంటే ఎక్కువగా వర్షం పడేంత వరకు కూడా మేఘాలు కొట్టుకోకుండా అలాగే ఉంటాయి. అంటే వర్షాలు సమృద్ధిగా పడడానికి వాయువులు కూడా అవి ఉపయోగపడుతూ ఉన్నాయి మనకు కూడా. ఇక ఈ సంవత్సరం వర్ష ప్రభావ ఆగమం ఏదైతే ఉందో అది 10 యోజనాల ఎత్తుదలని 60 యోజనాల విస్తీర్ణంతో 10 యోజనాల ఎత్తుతోటి ఒక వర్ష ప్రమాణం అంటాం. ఆ దాంట్లో మనకు వర్షం పడుతూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మనకు మకర సంక్రాంతి 14 జనవరి 2026 నాడు ఏర్పడుతుంది. ఆ రోజు పగలు 3 గంటల నుంచి సూర్యాస్తమయం లోపల ఉత్తరాయణంగా స్నానం చేయడం, పగలు ప్రయాణాలను ప్రవేశిస్తున్నాడు. కనుక 14వ రోజు నాడు మనము పుణ్యక ఉత్తరాయణ స్నానాన్ని కూడా ఆచరించాలి. అదే సంవత్సరం మనకు అదే రోజు మనము సంక్రాంతిని కూడా అవలంబిస్తూ ఉంటాం. ఇక ఈ సంవత్సరం మనకు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి 2 కూడా ఉన్నాయి. ఈ గురుమౌఢ్యమి జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి అంటే 21 గంటల రోజు ముందు పెద్ద ఏకాదశి తర్వాత తొలి ఏకాదశి తర్వాత చతుర్దశి నుంచి మళ్ళా పౌర్ణమి వరకు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి వరకు కూడా మనకు గురుమౌఢ్యమి ఉంది. అంటే కేవలం మనకు జ్యేష్ఠ మాసం లోపల పౌర్ణమి లోపల మాత్రమే మనకు శుభముహూర్తాలు ఉంటాయి. కేవలం ఫస్ట్ వీక్, జనవరి ఫస్ట్ వీక్ లో మాత్రమే మనకు శుభముహూర్తాలు ఉన్నాయి. తర్వాత మనకు శుభముహూర్తాలు లేవు. ఆషాఢ తర్వాత ఆషాఢ పౌర్ణమి, గౌర పౌర్ణమి తర్వాత మళ్ళీ మనకు శ్రావణ మాసంలో కార్తీక మాసం మనకు శుభముహూర్తాలు ఉంటాయి. ఇక అధికంగా ఈ సంవత్సరం శుక్రమౌఢ్యం కూడా మార్గశిర శుద్ధ షష్ఠి 2026 నవంబర్ నుంచి మాఘ పౌడ అమావాస్య అంటే సుమారుగా 3 నెలల పాటు మనకు శుక్రమౌఢ్యం ఉంది. కాబట్టి కార్తీక మాసంలో మనకు ముహూర్తాలు ఉంటాయి, కానీ మార్గశిర మాసంలో కానీ మాఘ మాసంలో కానీ అంటే డిసెంబర్ మాసంలో ఫిబ్రవరి మాసంలో కూడా మనకు ఎలాంటి శుభ ముహూర్తాలు ఉండవు. శుక్రమౌఢ్యం ఉంటుంది కాబట్టి 3 నెలల పాటు శుభ ముహూర్తాలు ఏవి కూడా లేవు మనకు మాఘ మాసంలో ఈ సంవత్సరం. ఇక ఈ సంవత్సరం 14 మే 2025 రోజు గురువు మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. గురువు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే త్రివేణి
త్రివేణి సంగమం ఉంటుందో, కనకుర్తి ఉంది త్రివేణి సంగమం, అదేవిధంగా కాళేశ్వరం ఉంది త్రివేణి సంగమం. ఈ ప్రాంతాల్లో సరస్వతి నది పుష్కరాలను మనం ఆచరించాలి. సరస్వతి నది పుష్కర స్నానాలు ఆచరించడం, అక్కడ పుష్కర స్నానాలతో పాటు పెద్దలకు పిండ ప్రదానాలు చేయడం, దానాలు చేయడం అనేది కూడా మనము కాళేశ్వరంలో కానీ బాసంలో కానీ నందగుడిలో కూడా త్రివేణి సంగమం ఉంది కాబట్టి అక్కడ కూడా మనము వీటిని ఆచరించేటువంటి అవకాశం ఉంది మనకు. ఇక సరస్వతి నది జన్మస్థానమైనటువంటి మాన గ్రామంలో అక్కడ కూడా వెళ్ళి సరస్వతి నదిలోనే అక్కడ అవతరించింది కాబట్టి అక్కడ కూడా మనం పుష్కర స్నానాలు చేయవచ్చు. హిమాలయంలో ఉన్నటువంటి మాన గ్రామంలో సరస్వతి నది అవతరించినటువంటి ప్రాంతాలు కానీ మనకు సరస్వతి నది అనేది అంతర్వాహిని కాబట్టి ఎక్కడ త్రివేణి సంగమం ఉందో అక్కడ మనము ఈ పుష్కర స్నానాలు పుష్కరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చక్కగా నిర్వర్తించుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఇక ఈ సంవత్సరము మనకు గ్రహణాలు రెండు గ్రహణాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి 7th సెప్టెంబర్ అంటే భాద్రపద పౌర్ణమి రోజు, భాద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదేవిధంగా మళ్ళీ మనకు పాల్గొన శుద్ధ పౌర్ణమి హోళీ రోజు కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 2026 హోళీ రోజు 3 మార్చి రోజు కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదేవిధంగా భాద్రపద పౌర్ణమి కూడా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రెండు గ్రహణాలు కూడా మనకు భారతదేశంలో కనిపిస్తాయి కాబట్టి గ్రహణ నియమాలన్నీ కూడా మనం పాటించాలి. రెండు గ్రహణాలు కూడా వీటితో పాటు కొన్ని గ్రహణాలు ఏర్పడుతున్నాయి కానీ ఆ గ్రహణాలు మన దేశంలో కనబడడం, వాటికి మనము ఎలాంటి నియమాలు పాటించే అవసరం లేదు. కాకపోతే భాద్రపద మాసం లోపల పాల్గొన మాసంలో పౌర్ణమి ఏర్పడేటువంటి రెండు గ్రహణాల మాత్రమే మనం గ్రహణ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ రెండు గ్రహణాలు కూడా భాద్రపద మాసంలో ఏర్పడేటువంటి గ్రహణం ఏదైతే ఉందో అది కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి ఈ 3 రాష్ట్రాల వారికి కూడా అధిష్టాన్ని సూచిస్తూ ఉంది. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఆ కుంభరాశి వారికి దాని నుంచి మనకు 6వదైనటువంటి కర్కాటక రాశి, 9వదైనటువంటి వృశ్చిక రాశి వీటిగా గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి కర్కాటక, వృశ్చిక, కుంభరాశి వారికి ఈ భాద్రపద శుద్ధ పౌర్ణమిలో ఏర్పడేటువంటి గ్రహణ యొక్క ప్రభావంతో మనము నియమాలు గ్రహణ దోషాలు చేసుకోవాలి, నివారణ చేసుకోవాలి. అదేవిధంగా మనకు పాల్గొన శుద్ధ పౌర్ణమిలో ఏర్పడేటువంటి గ్రహణానికి సింహరాశి అదేవిధంగా కన్యా మకర రాశుల వారికి అధిష్టానం సూచిస్తుంది ఆ యొక్క గ్రహణం. కాబట్టి ఆ గ్రహణం అనేది సింహరాశిలో ఏర్పడుతుంది కనుక ఆ 3 రాశుల సింహము, కన్యా, మకర రాశుల వారికి ఆ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి గ్రహణ శాంతిని చేసుకోవాలి. అందరూ కూడా ఆ 3 రాశుల వాళ్ళు కూడా ఒక దక్షిణ భారతదేశంలో కూడా ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఉప ఎన్నికలు వస్తాయి. అదేవిధంగా రైల్వే ప్రమాదాలు, భూకంపాలు, జలప్రళయం వలన ఆర్థిక అదేవిధంగా జననష్టం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కొన్ని కఠినమైనటువంటి చట్టాలు, చర్యల వల్ల కొన్ని ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడే
కొన్ని కొంతమంది యొక్క దుర్మార్గమైనటువంటి మాటల చేత ఆటల చేత కులాల మధ్య మతాల మధ్య గొడవలు తారాస్థాయికి తీవ్రస్థాయికి చేరి తద్వారా జనరక్షణ ఎక్కువగా అవుతూ ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఎండలు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి. సుమారుగా 50 డిగ్రీల వరకు కూడా ఎండలు ఈ సంవత్సరం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరము ధార్మిక ధర్మ ఐందవ పరిరక్షణ సంబంధించినటువంటి చట్టాలు కఠినమైన చట్టాలు చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మనకు గోచరిస్తూ ఉంది. ఇక ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు చూస్తున్నట్లయితే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 4గా ఉంది, 5గా ఉంది. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. అదేవిధంగా సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం కూడా 11. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5. మకర కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు 5 చూపిస్తున్నారు. ఇక అదేవిధంగా పూజ్య అవమానాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి 5 పూజ్యము, 7 అవమానం. వృషభ రాశి వారికి పూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి పూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి పూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి పూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వారికి పూజ్యం 6, అవమానం కూడా 6. తులారాశి వారికి పూజ్యం, అవమానం 2. వృశ్చిక రాశి వారికి పూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి పూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి పూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి పూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి పూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఇక కందాయం అంటే మన కనబడేటువంటి యొక్క గ్రామ గమనం చేత ఆ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు మన పైన చూపేటువంటి ప్రభావం ఏదైతే ఉందో దాన్ని మనం గమ్ ఆదాయం చెప్పేసి అంటాం. కాబట్టి మీ నక్షత్రాలను బట్టి ఆ చంద్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కందాయంగా చెప్పేసి అంటాము. అశ్విని నక్షత్రం వారికి 3, 0, 1 అంటే మొత్తం 12 మాసాల లోపల మొదటి 4 మాసాలు 3 గాను, అదేవిధంగా రెండవ 4 మాసాలు 0 గాను, చివరి 4 మాసాలు 1 గాను ఉంటుంది. అంటే మొదట 0 ఉంటే అంటే 0 మొదట్లో ఉన్నా మధ్యలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క 4 మాసాలు ఏవైతే ఉంటాయో ఆ 4 మాసాల లోపల కొన్ని వ్యాధుల ద్వారా పీడిపడే అవకాశం ఉంటుంది, కొన్ని వ్యాధులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అంటే మధ్య సున్నారంగా ఉన్నట్లయితే మనోచింతనలు మనోవ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చివరిగా 0 ఉన్నట్లయితే తద్వారా ఆర్థిక నష్టం కలగడం లేదా ప్రాణ నష్టం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తద్వారా మనము దాన్ని చూసుకొని దానికి నివారణగా మనం చేసుకున్నట్లయితే మనము ఆరోగ్యంతో ఉండవచ్చు, ఎలాంటి అనారోగ్యాలు బాధపడకుండా
పుష్యమి నక్షత్రం వారికి 012, ఆశ్లేష నక్షత్రం వారికి 320, మకా నక్షత్ర జాతకులకు 603, పూర్వఫల్గుని కుంభ నక్షత్రం వారికి 111, ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి 424, హస్త నక్షత్ర జాతకులకు 702, చిత్తా నక్షత్ర జాతకులకు 210, స్వాతి నక్షత్రం వారికి 523, విశాఖ వారికి 001, అనురాధ వారికి 314, జ్యేష్ఠ నక్షత్రం వారికి 622, మూలా నక్షత్ర జాతకులకు 100, పూర్వాషాఢ నక్షత్రం జాతకులకు 413, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు 721, శ్రవణ నక్షత్ర జాతకులకు 204, ధనిష్ట వారికి 512, శతభిషం నక్షత్రం వారికి 020, పూర్వభద్ర నక్షత్ర జాతకులు 303, ఉత్తర భాగ నక్షత్ర జాతకులకు 611, రేవతి నక్షత్ర జాతకులకు 124. ఇక ఈ సంవత్సరము ఉగాది నుంచి సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. నిన్న రోజు రాత్రి 12 నుంచి శని మీనరాశిలో ప్రవేశించాడు కనుక ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. కాబట్టి కుంభరాశి వారికి శని యొక్క చారము చివరి 2.5 సంవత్సరాల గడువు చేరుకుంది. గత 5 సంవత్సరాలు అనేక రకాల కష్టపడినటువంటి కుంభరాశి వారు ఇక ఈ చివరి పాదంలో ఆనందాన్ని సుఖాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మేషరాశి వారికి శని యొక్క ప్రభావం ప్రారంభమైంది కనుక మేషరాశి జాతకులు శని దోష నివారణ చేసుకోవడం, శని శాంతి జపాలు చేయడం, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఉంది. స్థానకరణ పొందేటువంటి అవకాశం కూడా ఉంది మేషరాశి వారికి, మీనరాశి వారికి. ఇక ఈ సంవత్సరము 18 మే 2020 వరకు కూడా రాహువు మీనంలోనే ఉన్నాడు. అంటే మీనంలో ఉన్నటువంటి రాహువు శని కూడా కలిశాడు. ఈ శని రాహువుల యొక్క యుతి కలయికను ఒక పిశాచ యోగంలో చెప్పేసి అంటారు. శని రాహువుల యొక్క కలయిక, ఈ పిశాచ యోగ ప్రభావం ఏదైతే ఉందో ఇది కన్యారాశికి 7వ స్థానం అవుతుంది. అదేవిధంగా సింహరాశి జాతకులకు 8వ స్థానం అవుతుంది. కుంభరాశి జాతకులకు 2వ స్థానం అవుతుంది. ఈ 2వ స్థానం అనేది కుటుంబాన్ని సూచిస్తుంది. 7వ స్థానం అనేది కన్యారాశి వారికి ఘనతరం అంటే భార్యాభర్తల మధ్య కలిగేటువంటి గొడవను సూచిస్తుంది. సింహరాశి వారికి 8వ స్థానం కాబట్టి అది మృత్యుయోగంగా సూచిస్తుంది. కాబట్టి ఈ నెల ఏప్రిల్ మే 18 వరకు కూడా ఈ రాహు శని గ్రహాల యొక్క ప్రభావం చేత, ఈ విషాద యోగం చేత ఈ సింహరాశి జాతకులు అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి. రాహు దోష నివారణ చేసుకోవడం లాంటివి చేసుకున్నట్టయితే, జపం చేసుకున్నట్టయితే, లేదా అష్టాదశ పారాయణం, పారాయణ చేసుకున్నట్టయితే తద్వారా రాహు యొక్క ప్రభావాన్ని తగ్గడం చేత శుభఫలితాలు పొందే అవకాశం ఉంది సింహరాశి జాతకులు. అదేవిధంగా కుంభరాశి, కన్యారాశి జాతకులు కూడా వాళ్ళకు కూడా ఈ విషాద యోగము మీనరాశి ప్రభావం ఉంటుంది. కనుక గురువు మిథునంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి 2వ స్థానము, 2వ స్థానంలో గురువు రావడంతో దాని ధనస్థానం, కుటుంబ స్థానం అంటాం కనుక ధన యోగం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి 11వ ఇంట్లో గురువు ఉన్నాడు కనుక లాభం ఎక్కువగా. రాశి వారికి కూడా 9వ స్థానంలో లక్ష్మీ స్థానం, ధనస్థానం కాబట్టి ధనయోగంగా శుభయోగంగా ఉంటుంది తులారాశి వారికి. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి 7వ స్థానం కనుక ఈ ధనురాశి వారికి వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కనుక వారికి కూడా ఈ సంవత్సరం ధనయోగం ఉంటుంది, శుభయోగంగా ఉంటుంది. ఈ 5 రాశుల వారికి కూడా శుభయోగంగా ఉంటుంది. శుభ కార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇల్లు నిర్మించాలనేటువంటి వాళ్ళకి గృహయోగం చేస్తుంది ఈ సంవత్సరము.
గురువు యొక్క ప్రభావం కింద ఎవరైనా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనేటువంటి ప్రయత్నం చేసే వారికి కూడా శుభయోగంగా ఉంటుంది. ఈ 5 రాశుల వారికి కూడా ప్రవేశిస్తున్నాడు. అతిచారము అంటాం. మన సంవత్సరం గురువు ఒక రాశి లోపల సంవత్సరం పాటు ఉండాలి. ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దాన్ని మనం అతిచారము అని చెప్పేసి అంటాం. తర్వాత మిథున రాశిలోకి వచ్చేస్తాడు గురువు. అధికారంతో వెళ్ళి మళ్ళీ మిథున రాశి నుంచి సంక్రాంతి వరకు కూడా మిగతా రాశులు ఏవైతే ఉన్నాయి, మిథున రాశి కానివ్వండి, కన్యా రాశి వారికి, అదేవిధంగా మకర రాశి వారికి అంటే అవన్నీ కూడా నా విశ్లేషణలో మాత్రమే ఎవరైనా తప్పించి, నా పరిశీలనలో మాత్రమే తప్పించి నాకు నేర్పించే అర్థం కానీ నన్ను ముందు కనిపించేటువంటి ఆచారాల యొక్క ఎలాంటి దోషం చేస్తూ ఇలాంటి ఒక శ్రీమంత శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి యొక్క ఆయన లోపల ఈ యొక్క ఇలాంటి గ్రహాలను పట్టాలు శ్రవణ చేసే కార్యక్రమాలకు ఆ పరమాత్మ కూడా ఈ చరణాలకు సాంఘికంగా ప్రణామాలు జయిస్తున్నాను. స్వస్తి ప్రజాపతిగా ఈశా గోబ్రాహ్మణే సరస్వతి
श्री 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 श्रीमन्नारायण कृष्ण वेंकटाचार्य स्थानाचार्य स्वामी अरुणपाठ ఎంతో
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విశ్వావసునామ తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని శ్రీరామాలయం సుభాష్ నగర్లో ఉన్నటువంటి ఆలయం యొక్క కళ్యాణ మండపం లోపల ఈరోజు సాయంత్రం 5:30 పంచాంగ పఠనాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా విశ్వావసునామ సంవత్సరం అంటే శ్రీపతి శ్రీమన్నారాయణ యొక్క పేరు. అదేవిధంగా మనకందరికీ కూడా స్థితికారకుడైనటువంటి వాడు కనుక మనందరినీ కూడా సమస్తమైనటువంటి ఆవాసం కలిగినటువంటి వాడు, అన్నింటిలో కూడా ఉన్నటువంటి వాడు పరమాత్మ. కాబట్టి మనం స్థితికారకుడుగా మనం రక్షించాలి అని చెప్పేసి అన్ని గ్రహాలన్నింటి కూడా ఈ సంవత్సరం అంతా కూడా రాజుగా ఎవరున్నారు, రవి గ్రహం ఉంది అని చెప్పేసి, అదేవిధంగా ఇతరమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి చంద్రుడి యొక్క అన్ని ఫలితాలన్నింటి కూడా ఈ సంవత్సరం తెలుసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము ఏ గ్రహాలు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మన పైన, రాష్ట్రం పైన కానీ దేశం పైన కానీ ప్రజలపైన చూపించేటువంటి ప్రభావం ఏ విధంగా ఉందో గ్రహస్థితులన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనమంతా అదేవిధంగా గోచారాలు, గురుచారము, అదేవిధంగా శనిచారం, రాహుచారం యొక్క గ్రహ చారాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని వాటి యొక్క ప్రభావం ఏ విధంగా మన పైన ఉండబోతుంది, దానికి నిర్వహించుకోవాల్సినటువంటి సూచించినటువంటి నివారణ కార్యక్రమాలు, దానికి సంబంధించిన శాంతి ఏ విధంగా నిర్వహించుకోవాలని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆలయం యొక్క కమిటీ సభ్యులు, చైర్మన్, అదేవిధంగా కమిటీ సభ్యులు, అదేవిధంగా ఆలయ అర్చకులు, అదేవిధంగా అనేక మంది భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.